నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను జితేంద్ర బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం మారణ హోమం సృష్టించిన జిహాదీ మూకలు 100 మందికి పైగా మృతి భారీ ఎన్కౌంటర్ 30 మందికి పైగా మావోయిస్టుల మృతి ముగిసిన తిరుపతి గంగమ్మ తల్లి జాతర విశ్వరూప దర్శనంతో సకల సౌభాగ్యం పురంధరేశ్వరితో భేటీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ మూకలు నరమేధం సృష్టించాయి. వారు చేసిన భారీ హింసాత్మక దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చాలామంది సైనికులే ఉన్నారని తెలుస్తుంది. అలాగే పలువురు పౌరులు, మహిళలు, పిల్లలు కూడా ఈ ఉగ్రదాడుల్లో బలయ్యారని సమాచారం. డజీబో సహా పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు జరిపినట్లు స్థానికులు వాపోతున్నారు. గత కొన్ని నెలలుగా బుర్కినా ఫాసోలో ఉగ్రవాద మూకల హింస పెరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక భద్రతా దళాలు సరిగ్గా స్పందించలేకపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బీజాపూర్ జిల్లా శివార్ లంకపల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బోర్డర్లోని భామ్రాగఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ తరుణంలోనే 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. సెర్చ్ ఆపరేషన్లో 24 మృతదేహాలను గుర్తించారు. కాగా కర్రెగుట్టలో నిర్వహించిన ఆపరేషన్లో కేంద్ర బలగాలు మావోయిస్టులను వెంటాడిన సంగతి తెలిసిందే. మావోయిస్టులను అంతమొందించేందుకు చేపట్టిన చర్యలకు ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టింది కేంద్ర సర్కార్. అయితే ప్రస్తుతం పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో తాత్కాలికంగా ఆపరేషన్ కగార్ నుండి సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కు పంపించింది కేంద్ర ప్రభుత్వం. హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని కూడా ఆదేశాలిచ్చింది. దీంతో కర్రెగుట్ట నుంచి కేంద్ర బలగాలు హుటాహుటిన వెనక్కు వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు భారీ ఊరట లభించింది. हमको ऐसे लगना है दुश्मन यहाँ से आएगा, देख लेना, कोई गलती से इधर उधर मत, जब जाना है तब देख लेना। हमको ऐसे लगना है
दुश्मन यहाँ से आएगा, देख लेना। कोई गलती से इधर उधर मत, जब जाना है तब देख लेना। हमको ऐसे लगना है दुश्मन यहाँ से आएगा, देख लेना। कोई गलती से इधर उधर मत, जब जाना है तब देख लेना। हमको ऐसे लगना है दुश्मन यहाँ से आएगा, देख लेना। कोई गलती से इधर उधर मत, जब जाना है तब देख लेना। हमको ऐसे लगना है दुश्मन यहाँ से आएगा, देख लेना। कोई गलती से इधर उधर मत, जब जाना है तब देख लेना। हमको ऐसे लगना है दुश्मन यहाँ से आएगा, देख लेना। कोई गलती से इधर उधर मत, जब जाना है तब देख लेना। हमको ऐसे लगना है दुश्मन यहाँ से आएगा, देख लेना। कोई गलती से इधर उधर मत, जब जाना है तब देख लेना। గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలుపెట్టబోతున్నాం కనుక సీజన్ మొదలయ్యేలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల మాట్లాడుతూ బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. బుడమేరు వరద ఎనికెపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారీ దశలో ఉంది. బుడమేరు ఓల్డ్ ఛానల్కు సమాంతరంగా మరొక కొత్త ఛానల్ను కూడా 20,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్ తయారు చేశాము. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సమన్వయం చేసి ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో, మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గండ్లు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గండ్లను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు, గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి, అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా బుడమేరుకి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. 7,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి డిపిఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాను. మాడుగులపల్లి మండల కేంద్రం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో ఒకరు మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 4గురికి గాయాలయ్యాయి. మృతుడు మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన రామయ్యగా గుర్తించారు. Hola,
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మయానా జకియా ఖానం బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరితో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి జకియాకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామి, ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి తదితరులు బీజేపీ పార్టీలో చేరారు. నలుగురు గంజాయి విక్రయించే యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బొంతాలమ్మ గుడి వద్ద గంజాయిని విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో అలిపిరి సిఐ రామకిషోర్, ఎస్ఐ నాగార్జునరెడ్డి సిబ్బందితో దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. అరెస్టు కాబడిన వారికి గంజాయి సప్లై చేస్తున్నది ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అరెస్టు చేసిన నలుగురిని రిమాండ్కు తరలిస్తున్నట్లు అలిపిరి సిఐ రామకిషోర్ తెలిపారు. తౌడు రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న నలుగురు ఒడిశా వాసులను టాస్క్ ఫోర్స్ ఆనందపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.
వారి నుంచి 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో గంజాయి రవాణా అవుతున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఆనందపురం పోలీసుల సహకారంతో బోయిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బొలెరోలో చూడగా తౌడు బస్తాలు కనిపించాయి. అయితే అనుమానంతో లోడును క్షుణ్ణంగా తనిఖీ చేయగా 4 బస్తాల్లో 40 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వాటిని తూకం వేయగా 200 కిలోలు ఉన్నట్లు డీసీపీ 1 అజిత వేజెండ్ల వివరించారు. బొలెరో వాహనంలో ఉన్న ముగ్గురితో పాటు బైకు మీద పైలట్గా వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఒడిశాలోని కోలాపూర్ జిల్లా నుంచి గంజాయిని విశాఖ తీసుకువస్తున్నారని తేలిందన్నారు. వారి నుంచి బొలెరో వాహనంతో పాటు ద్విచక్ర వాహనము 3 సెల్ ఫోన్లు స్వాధీనము చేసుకున్నామన్నారు సిఐ. Good afternoon, everyone. So, Anandapuram police station limits lo బోయపాలెం జంక్షన్ దగ్గర మనం గాంజా సీజర్ జరిగింది. సో దాని గురించి చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 11:30 ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ 3 members ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకి ముందు పైలట్గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్, మొత్తం 4 members రావటం జరిగింది. అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ ఆనందపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్కడ బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్ మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన గాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర వేడుకగా ముగిసింది. గంగమ్మ చెంప నరకడం కార్యక్రమంతో 8 రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తమయ్యింది. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంత ప్రజలు పోటెత్తారు. తెల్లవారుజామున పేరంటాలు తాతయ్య గుంట గంగమ్మ గుడికి పేరంటాలు చేరుకున్నాయి. పంబలవాడు పంబను వాయిస్తుంటే పేరంటాలు వేషధారి పంబలకు అనుగుణంగా అడుగులేస్తూ ఆవేశంతో ఉద్రేకంతో గంగమ్మ బొమ్మ చెంప దగ్గరుండే మట్టిని చేత్తో లాగేశారు. దీన్నే గంగమ్మ చెంప నరకడం అంటారు. పేరంటాలు వేషం వెనక్కు వెళ్ళిపోతూ ఎదురుపడ్డ వారికి ఒడిబాలులోని అక్షింతల్ని ఇస్తారు. తిరుపతి గంగమ్మ జాతర చాటింపుతో ప్రారంభమై వివిధ వేషాలతో, మొక్కులతో, వినోదాలతో, వ్యాపారాలతో, వివిధ పూజలతో సాగి చిట్ట చివర గంగమ్మ చెంప నరకడంతో పరిసమాప్తమవుతుంది.
సికింద్రాబాద్ మహంకాళి పిఎస్ పరిధిలో డ్రైనేజీ సంపులో మృతదేహం లభ్యమయ్యింది. గ్రాండ్ మినర్వా హోటల్ డ్రైనేజీ మ్యాన్ హోల్లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని డ్రైనేజీ సంపు నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైనేజీ సంపులో ఆ వ్యక్తి ప్రమాదవశత్తు పడ్డాడా లేక మరేదైనా జరిగిందా, అసలు ఆ వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారణ హోమం సృష్టించిన జిహాదీ మూకలు, 100 మందికి పైగా మృతి. భారీ ఎన్కౌంటర్, 30 మందికి పైగా మావోయిస్టుల మృతి. ముగిసిన తిరుపతి గంగమ్మ తల్లి జాతర, విశ్వరూప దర్శనంతో సకల సౌభాగ్యం. పురంధరేశ్వరితో భేటీ, బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.